హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో భగవద్గీత మొదటి అధ్యాయంలోని కొన్ని శ్లోకాలు, అలాగే అసలు ఈ భగవద్గీత ఎక్కడి నుంచి తీసుకున్నారు అండ్ కొన్ని ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుందాం. మరి ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా చూడండి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే ఎన్నో మన సమస్యలకి పరిష్కారం కూడా ఈ భగవద్గీతలో అయితే ఉంటాయి. కాబట్టి ఈ భగవద్గీత వీడియోస్ తప్పకుండా చూడండి అండ్ మీ పిల్లలకి కూడా చిన్నతనం నుంచే చక్కగా భగవద్గీత నేర్పించండి. అలాగే ఈ వీడియోనైతే లైక్ చేయటం మర్చిపోకండి. మహాభారతము భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు గల ఉన్న 18 అధ్యాయాలే ఈ భగవద్గీత వర్ణించబడినదన్నమాట. అంటే ఏంటి అంటే మనం ముందు చెప్పుకున్నాం కదండి, మహాభారతంలో ఒక భాగమే ఈ భగవద్గీత. మరి ఈ మహాభారతంలో వేరు వేరు పర్వాలు అనేవి ఉన్నాయి అన్నమాట. ఆ పర్వాలలో ఒకటైన భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు గల 18 అధ్యాయములలో భగవద్గీత అనేది వర్ణించబడింది. వ్యాస సంస్కృత భారతం నందు ఈ అధ్యాయములకు ఎలాంటి పేర్లు కూడా లేవు. ఇందలి విషయము అత్యంత విశిష్ట భావ ప్రాధాన్యత కలిగి ఉండడం వల్ల దీన్ని ఈ విషయాన్నే ఒక్కొక్క అధ్యాయం మనం ప్రతి అధ్యాయమునకు చివర యోగము, మనం భగవద్గీత కనుక చూస్తే మొదటిది సపరేట్ అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, ఇలా ప్రతిదానికి కూడా చివర యోగము అనేది మనం గమనిస్తున్నాము. మరి యోగము అని చివర ప్రతి అధ్యాయానికి కూడా చివర యోగము అని పేర్కొన్నారని ఇక్కడ మనకి తెలుస్తుంది. మరి సనాతన భారతీయ సాహిత్యంలో విపుల ప్రయుక్తమైన శబ్దం యోగము. అసలు యోగా అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే కలయిక లేదా పొందిక. సాహితీ జగత్తులో సామరస్య సంధానం అని చెప్పవచ్చు. మరి వేదాంత పరంగా అయితే జీవాత్మ పరమాత్మల సమ్మేళనం, కలయిక, పొందిక, ఐహిక అమూష్మికాల ఇహలోక పరలోక సమన్వయం అని ఇక్కడ యోగము అనే పదానికి అర్థం అన్నమాట. ఇక దృశ్య దర్శనమునకు అతీతమగు ఆత్మతత్వమును అనుసంధానం చేయుటకు ఈ యోగము అనే శబ్దాన్ని మనం నిర్దేశిస్తున్నది. చిత్తము యొక్క అవృత్తిని ఏ మార్గంలో నిరోధించగలిగితే అదే యోగము అని మన వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి యోగ వాసిష్టమునందు వివరించారు. ఇక అలాగే మహాభారతం శ్రీకృష్ణ పరమాత్మను ధర్మాద్వైతమూర్తిగా కీర్తించింది. భగవద్గీత శ్రీకృష్ణునికి ప్రసాదించిన బిరుదు యోగీశ్వరుడు. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగానికి ఇచ్చిన నిర్వచనం యోగ కర్మసు కౌశలం, క్రియా కౌశలం అని శ్రీకృష్ణుడు బిరుదు ఇచ్చాడనమాట. మరి ఈ గీత ఎందలి భగవద్గీతలో ప్రతి 6 అధ్యాయములను ఒక్కొక్క షట్కముగా విభజించారు. 18 అధ్యాయాలు, 6 అధ్యాయాలు ఒక షట్కము 3 షట్కములు 3 6 18. మొదటిది కర్మయోగము, రెండవది భక్తి యోగము, మూడవది జ్ఞానయోగము అను 3 షట్కాలుగా విభజించారంట. ప్రతి షట్కము అందు కూడా కర్మ, భక్తి, జ్ఞానమునకు సంబంధించిన విషయములు ప్రస్తావించినను అత్యధిక శ్లోకాలు ప్రస్తావించిన విషయాన్నే షట్కము యొక్క నామముగా పేర్కొన్నారు. గీత అందున్న ఒక్కో యోగమును మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క అధ్యాయము ప్రతి అధ్యాయముకి కూడా చివర యోగము అని ఉంది అని. మరి ఒక్కో యోగమునకు త్రికరణ శుద్ధిగా ఆచరించినను చిత్తవృత్తి నిరోధకము సహజముగా జరుగును.
దీని ఫలము అంటే భగవద్గీత పారాయణము యొక్క ఫలము దుఃఖ నివృత్తి, అంటే దుఃఖమును తొలగిస్తుంది. సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తి, అంటే ఇక ఎట్లా అంటే మనకి ఒక మోక్షం, ఇక మళ్ళీ జన్మంటూ లేని మోక్షం అనేది మనకి కలుగుతుంది. అలాగే శాశ్వత బ్రహ్మానందం కూడా ప్రాప్తి చెందుతుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మరి బ్రహ్మానందము అంటే బయటకి కనిపించే, అంటే మన ఐహిక పరంగా ఒక ఏదైనా తిన్నాము అంటే కలిగే ఆనందం, ఇలాంటివి ఆనందము కాదండి. మనం మానసికంగా ఆ పరబ్రహ్మను చేరాము, ఆ పరబ్రహ్మ మనకి సాక్షాత్కారం కలిగింది అనుకున్నప్పుడు అప్పుడు కలిగే ఆనందాన్ని బ్రహ్మానందము అని చెప్తాము. అలాంటి బ్రహ్మానందాన్ని ఈ భగవద్గీత పారాయణం వల్ల మనకి కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగ, ప్రథమాధ్యాయము. ఈ అర్జున విషాద యోగము ఇతర యోగముల వలె కాకుండా అత్యంత విలక్షణమై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఈ అధ్యాయమున అర్జునకి, అంటే అర్జున విషాద యోగము ఇక్కడే మనకి తెలుస్తుంది కదండి. అర్జునునికి కలిగిన విషాదము, దుఃఖము ఈ యోగముగా చెప్పబడినది. కాబట్టి ఈ అర్జున విషాద యోగము ఏంటి అంటే చాలా ప్రత్యేకమైనది. దీన్ని మనం పారాయణ చేయడం వల్ల మనకు కలిగే ఇది ఏమిటి అంటే విషాదము అనేది పోతుంది అని మనం తెలుసుకోవాలి. మరి దుఃఖ నివృత్తి అంటే యోగం అని చెప్పబడిందనమాట. దుఃఖము యోగము అని భావించుట ఎట్లు, దుఃఖమును ఆదరించుట ఎట్లు, మరి దుఃఖ నివృత్తే యోగమని చెప్పబడినది కదా. దుఃఖము యోగము అనుటకు కారణమేమిటి? ఇది సాధకునికి ఉదయించే మొట్టమొదటి ప్రశ్న. అంటే మనం ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అదేంటండి దుఃఖము మరి యోగము ఎలా అవుతుంది అని మనకి మొట్టమొదట ఒక సందేహం అనేది వస్తుంది. ఈ మొదటి అధ్యాయంలో 47 శ్లోకాల్లో కూడా జ్ఞాన సంబంధమైన బోధ ఏమీ లేవన్నమాట. కానీ జ్ఞానము పొందుటకు అవశ్యమగు, అంటే కావలసినటువంటి శుద్ధ అంతఃకరణము, ధర్మ జిజ్ఞాస, భక్తి, వైరాగ్యములు, శరణాగతి మొదలైన ఎన్నో విషయాలు ఈ 47 శ్లోకాల్లో కూడా మనకి వివరించినారనమాట. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ. ధృత అంటే ధరించినవాడు, రాష్ట్ర శరీరము. ధృతరాష్ట్రుడు అంటే శరీరధారి అని అర్థం. మరి మనం ఇంతకు ముందు అంటే పాత అంటే రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇట్లా మనం పేర్లు అంటే వాళ్ళ పేర్లు గనక గమనిస్తే ఏదో ఒక అర్థం అనేది కంపల్సరిగా ఉంటుంది. మరి ధృతరాష్ట్ర అంటే శరీరము ధరించినవాడు, శరీరధారి అని అర్థం అన్నమాట. వ్యాసుడు, వాసుదేవుడు, సనత్సుజాతుడు, అలాగే భీష్ముడు, కృపుడు, ద్రోణుడు, విదురుడు, సంజయాది పలు బ్రహ్మజ్ఞాన నిష్ఠుల బోధనల ద్వారా తాను వినని వేదాంత బ్రహ్మజ్ఞాన విషయం ఏమీ లేనప్పటికీ తాను విన్న పరమార్థ జ్ఞానాన్ని అనుమాత్రమైన అనుభవ వేద్యం అంటే బ్రహ్మానుభవమును పొందని యథార్థ దేహదారి ధృతరాష్ట్రుడు. అంటే ఏంటి అంటే ఇక్కడ వీళ్ళందరి చేత వ్యాసుడు, వాసుదేవుడు, భీష్ముడు, కృపుడు, సనత్సుజాతుడు ఇలా అందరి చేత కూడా ఎలాంటి బ్రహ్మజ్ఞానము కూడా వేదాంత రూపంగా ఏమీ తెలుసుకోలేదన్నమాట, వినలేదు. వాటిని అనుభవ వేద్యం కూడా అంటే బ్రహ్మానుభవం కూడా ధృతరాష్ట్రుడికి లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మొదటి శ్లోకం అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధృతరాష్ట్రుడు నా వారలకు దుర్యోధనాదులు, అలాగే పాండవ పుత్రులు
ఏం చేస్తున్నారు అని ఇక్కడ సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, చెప్పటం అందరూ నాకు సమానమే అని చెప్తున్నా కూడా ధృతరాష్ట్రుడికి తన పుత్రులైన కౌరవుల మీద కొంచెం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. మరి అంతే కదండి, మన అన్నదమ్ముల పిల్లలు కానీ అక్కదమ్ముల పిల్లలు కానీ అందరినీ మనం సమానంగా చూసినా మన పిల్లలు అంటే కొంచెం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొంచెం స్వార్థం అనేది కూడా ఉంటుందన్నమాట. మరి ఆ పుత్ర వ్యామోహంతో, ఆ పక్షపాత బుద్ధితో, అలాగే తన రాజ్యము తన కుమారునికే రావాలి అనే దురాశను ఇక్కడ ధృతరాష్ట్రుడు స్పష్టముగా తెలియజేశాడు అని మనకి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. మరి చూడండి, ఎంత గొప్పవాళ్ళైనా సరే తన పిల్లల కోసం, అది తన పిల్లలు తప్పు చేస్తున్నారు, తన పిల్లలు చేసేది తప్పు అని తెలిసినా కూడా ధృతరాష్ట్రుడు తన మంచితనము కానీ తన ధర్మబద్ధం కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసేసి తన పిల్లల వైపుకి ఒక రకమైన స్వార్థం, అలాగే వ్యామోహం, పుత్ర వ్యామోహం, పక్షపాత బుద్ధి చూయించాడు. దాని కారణంగా ఏమైందండి, ధృతరాష్ట్రుడు అంతం అయిపోయాడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి న్యాయం అంటే ధర్మం కరెక్ట్గా పాటిస్తున్నాము అంటే వాళ్ళకి విజయం అనేది తప్పక కలుగుతుంది అని మనం తెలుసుకోవాలండి. అంతేకాని మన అంటే తప్పు చేసినప్పుడు తమ్ముడు తనవాడైనా సరే వాడికి శిక్ష వేయాలి అనేది ఇక్కడ ధర్మం అన్నమాట. కానీ ఈ కలియుగంలో అయితే అలాంటి ధర్మం ఎవ్వరూ కూడా పాటించట్లేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనే ఈ ధర్మ శబ్దంతో భగవద్గీత అనేది ప్రారంభం అయింది. ధర్మస్వరూపుడైన భగవంతునే వ్యాస మహర్షి ముందుగా స్మరించి గీతావాక్యాన్ని ప్రారంభించారని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అండి, భగవంతుణ్ణి నిర్వచించటం అంటే వివరించటం ఎంత కష్టమో ధర్మ శబ్దాన్ని వివరించటం కూడా అంతే కష్టమని మనం తెలుసుకోవాలి. మానవులు నిత్య జీవితంలో అనుష్ఠించవలసిన అంటే పాటించవలసిన వర్ణాశ్రమ ధర్మాలు, చతురాశ్రమ ధర్మాలు, దాంపత్య ధర్మాలు, మరి మిత్రధర్మాలు, పితృధర్మాలు, అపధర్మాలు, ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించుటకు అనుష్ఠించే సర్వధర్మాలు ధర్మమే అని, మరి ఏకత్వంతో పద్మంలో అంటే ఈ ఒక్క పదం ధర్మం అనే పదంలో ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయో చూడండి. ప్రతిదీ కూడా మనం పాటించాల్సిందే. మరి దాంపత్య ధర్మం అంటే భార్య పిల్లలు ఇట్లా తన దాంపత్య ధర్మం. మిత్రధర్మం అంటే మిత్రుల పట్ల ఉండే ధర్మం వేరు. పితృధర్మాలు అంటే మరి తల్లిదండ్రులను చూసుకోవటం కానీ వాళ్ళ మీద ఉండే ధర్మాలు అవి వేరు. అపధర్మాలు మరి ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ కూడా వేరు వేరు ధర్మాలు అన్నమాట. ఒక ధర్మం అనే పద్మానికి ఈ అన్నీ కూడా దళాలు అంటే రేకుల వలె ఇమిడి ఉంటాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి రామాయణం రచించిన వాల్మీకి కానీ అనంతములైన వేదరాశిని చతుర్వేదములు విభజించిన ఎవ్వరూ కూడా ఈ ధర్మాలను నిర్వచించలేకపోయారని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఎవరు కూడా ధర్మ శబ్దాన్ని నిర్వచించలేరు. కానీ మను మహర్షి మాత్రం మనుధర్మ శాస్త్రమునందు ధర్మానికి నిర్వచనం ఏమీ చెప్పలేకపోయినా ఆ మానవ ధర్మాలను గూర్చి చర్చించి ధర్మాన్ని అనుష్ఠించి వారికి 10 ధర్మ లక్షణాలను మాత్రం పేర్కొన్నారు. అవి ఏంటి అంటే ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్వా, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణం. ఆ 10 ఏంటంటేనండి ధైర్యము, క్షమాగుణము, మనోనిగ్రహము, వరధనాపహరణము, విముఖత, శరీర శుచిత్వము, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ నిగ్రహము, శాస్త్ర విజ్ఞానము, ఆత్మజ్ఞానము, సత్యవాక్పాలన,
అక్రోధము అంటే కోపము లేకపోవుట అనేవి ఈ 10 ధర్మ లక్షణాలను కూడా మను మహర్షి మనుధర్మంలో వివరించాడంట. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వలె 2 ముఖాలుగా ఉండునట్లు ధర్మం భగవంతుడు ఏకరూపమై శ్రీమద్ భగవద్గీత అందు మనకు దర్శనమిచ్చాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. భగవద్గీతలో ఏకరూపముగా ఉన్న ధర్మాద్వైత మూర్తిత్వాన్ని భగవానుడు వివరించాడు. విన్నారు కదండి. అసలు భగవద్గీత ఎలా అవతరించింది, గీతా ప్రార్థన, మరి మొదటి అధ్యాయం అంటే మొదటి యోగము అర్జున విషాద యోగములోని ఒక శ్లోకం మనం విన్నాము కదా. మనం మిగిలిన శ్లోకాలు రేపు చెప్పుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching.